హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఉద్యోగుల సంక్షేమమే మాకు పరమావధి అని ఏపీ ప్రభుత్వ నిర్ణయం అండి. మరి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోలో. సో ఉద్యోగులకు సంబంధించిన శుభవార్త ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని అయితే అంటున్నారండి. సో ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు నిర్ణీత సమయంలో జీతాలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరించిన పరిపాలనా విధానాలే కారణమని రాష్ట్ర అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేటివ్ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారని రాష్ట్ర ఎన్జిఓ సంఘ అధ్యక్షులు కేవి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి పురుషోత్తం చౌదరి, ఎన్టీఆర్ జిల్లా ఎన్జిఓ సంఘ అధ్యక్షులు ఏ విద్యాసాగర్లు ఏపీఐఐసి కాలనీలోని మార్క్ ఫెడ్ కార్యాలయంలో గురువారం మంత్రిని అయితే కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో మానసిక ఒత్తిడిని, అవమానాలను భరించి ప్రస్తుత ప్రభుత్వానికి అండగా నిలవడం ఈ విధంగా జరిగిందన్నారు. సో ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో ఎంతో కీలకమని ముఖ్యమంత్రి స్వయంగా పలు సందర్భాల్లో ఆయనే చెప్పారని వివరించారు. రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా ఉద్యోగులు ప్రభుత్వం అయితే ఈ విధంగా న్యాచురల్గా అయితే ఉండి పనిచేయాలి అని అయితే పిలుపునిచ్చారండి. రానున్న 5 ఏళ్లలో అత్యంత వేగవంతమైన అభివృద్ధి సాధించేందుకు పునరంకితం కావాలని అచ్చెన్నాయుడు చెప్పారు, మంత్రి అచ్చెన్నాయుడు గారు. సో ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా వివరించారండి. మంత్రిని కలిసిన వారిలో ఎన్జిఓ సంఘ నాయకులు తదితరులు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ మేరకు ఉద్యోగుల సంక్షేమే ప్రభుత్వ లక్ష్యం అని అయితే భావిస్తుంది. ఇక సహృదయంతోనే కలిసి పనిచేద్దాము. అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేరకు అయితే ఉద్యోగులకు భరోసానిచ్చారండి. సో ఉద్యోగులకు సంబంధించి మేము ఉన్నాము అని చెప్పేసి, ఉద్యోగులు లేదంటే ప్రభుత్వమే లేదు. సో కాబట్టి ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి, ఉద్యోగులకు ఎంతో రుణపడి ఉందని చెప్పేసి ఈ విధంగా తెలియజేయడం జరిగింది.